టూకీ, లేవండి లేవండి, తెల్లారింది. ఈరోజు టూకీకి స్కూల్లో మొదటి రోజు. పీకు, టూకీ, పదండి పదండి, బ్రష్ చెయ్యండి. ముక్కు కాదు. నువ్వు బ్యాగ్ ప్యాక్ చేసుకున్నావా పీకు? చేసుకుంటానమ్మా, త్వరగా కానివ్వు టూకీ. పుస్తకాలు, పెన్సిల్ బాక్స్, రంగులు, వాటర్ బాటిల్, ఆటో, మీమి, ఓలు, పువ్వు. టూకీ, స్కూల్కి పువ్వులు ఎవరు తీసుకెళ్తారు? అమ్మా చూడు, టూకీ ఏం ప్యాక్ చేసిందో. టూకీ, ప్లే స్కూల్ కి కేవలం టిఫిన్ ఇంకా వాటర్ బాటిల్ ని తీసుకువెళ్తారు, సరేనా? ఎవరైనా టిఫిన్ తిన్నారా? పిల్లలు, మీకోసం నేను ప్రత్యేకంగా వీటిని చేశాను. నూడిల్స్. నూడిల్స్! వావ్! సరే కానీ మీ టిఫిన్లు తినడం మర్చిపోకండి. టూకీ, పద, నీ బ్యాగ్ ప్యాక్ ని రెడీ చేస్తాను. టూకీ కుకీ, టూకీ కుకీ. స్కూల్ బస్, పద టూకీ, మనకి లేట్ అయిపోతుంది. అమ్మా, నాన్న, త్వరగా, స్కూల్ బస్ వచ్చేసింది. పద టూకీ, త్వరగా పద. పిల్లలు, త్వరగా రండి. పీకు, ఇది నీ టిఫిన్ ఇంకా బాటిల్. ఇంకా టూకీ, ఇదిగో నీ బ్యాగ్. అరే, టూకీ ఎక్కడికి వెళ్ళింది? పూలు లేకుండా టూకీ కదలదు. బస్సు కదిలినా అస్సలు బెదరదు. పిల్లలు, మనం ఒక ప్రత్యేక యాక్టివిటీ చేయబోతున్నాం. ఇందులో నాకు ఎవరు సాయం చేస్తారు? నేను గీత మిస్. నేను చేస్తాను. మిస్, నేను. చాలా మంచిది, మీరందరూ కలిసి నాకు సాయం చేస్తారు. మనమందరం కలిసి ఒక టవర్ నిర్మిద్దాం. మన పేరులోని అక్షరాలు ఈ బ్లాక్ లో ఉన్నవి మాత్రమే, సరేనా? ఇదిగో ఇలా, జీతో గీతూ.
ఇప్పుడు చెప్పండి, ఎవరు ట్రై చేస్తారు? ట్రై ట్రై ట్రై. శభాష్ టూకీ, టీతో టూకీ. ఇప్పుడు తర్వాత అక్షరాన్ని ఎవరు చేస్తారు? డి. బి బి జి జి బి. ఎం ఎం బి బి నాజీ. ఇలా చూడండి పిల్లలు, ఇలా దెబ్బలాడుకోకూడదు. డేమ్ డేమ్, గిన్నికి జీ ఇచ్చేయ్ ప్లీజ్. నాజీ. పిల్లలు పర్వాలేదు, మస్తీ ఏడవకూడదు. మనం దీన్ని మళ్ళీ చేద్దాంలే. సరే సరే, అంతా సర్దుకుంటుంది. ఇలా చూడండి, మీరందరూ ఈ చిన్న బొమ్మతో ఆడుకుంటారా? అరే నా బుజ్జి పిల్లలు, చాలు చాలు. ఇలా చూడండి పిల్లలు, మీరు స్కూల్లో ఉన్నప్పుడు నేను మీ అమ్మలానే కదా. రండి, కాస్త మ్యూజిక్ విందాం. కలత చెందకండి, ఏడవకండి నా బుజ్జి పిల్లలు. కళ్ళు మూసుకొని నిద్రపోండి, బాధలను దూరం చేయండి. తరతా తరరా తరరా రా రా రా. తరరా 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 రా రా రా. ఈరోజు హోంవర్క్ చాలా సరదాగా ఉంటుంది. భలే భలే, ఏమిటి విషయం పీకు? అంత సరదానిచ్చే పని ఏమిటి? నేనొక కవిత రాయాలి, అది పూర్తిగా ప్రాసతో ఉండాలి. ఏమన్నావ్ కవిత? నేను నీ వయసులో ఉన్నప్పుడు నన్ను అందరూ కవి ప్యారి అని పిలిచేవారు. వెయ్యాలి కొంచెం ఉప్పు కారాలు, వెయ్యాలి కొంచెం పిండి పెరుగు. గోధుమ కాదు, శనగ పిండి వేడి వేడిగా తినేద్దాం. ఇందులో ప్రాస రాలేదే. రారా పీకు, రారా టూకీ, తినండి అన్నము, చంపండి ఆకలిని. టూకీకి ఆకలి, టూకీకి ఆకలి. భలే ప్రాస కదమ్మా. టోకీ టోకీ, నాన్నా నాన్నా, భోజనం చేస్తావా?
టోకీ కూడా చెప్పింది ప్రాస. మించారు నన్ను అందరూ ప్రాసలో. చెప్పలేదు నాన్న ఏ కవితని. తినేటప్పుడు నోరు విప్పొద్దు. చెప్పారు కవిత నాన్న ప్యారి. చివరికి మీరు పూర్తి చేశారు కవితని. అమ్మా, డిన్నర్ అయిపోయింది. ఇప్పుడు కథ చెప్పు. ముందు చేతులు కడుక్కొనిరా. బ్రష్ కూడా చేసుకో పీకు. పీకు, టూకీ చేత కూడా చేయించు. పది టోకీ, త్వరగా బ్రష్ చేసుకో. బ్రష్. ఇప్పుడు కథ చెప్పమ్మా. పీకు, నువ్వు సరిగ్గా బ్రష్ చేయలేదు. ఓ పీకు, నువ్వు సరిగ్గా బ్రష్ చెయ్యలేదు. ఆ, పద పద, నువ్వు మళ్ళీ బ్రష్ చేసుకో. ఆ. టోకీ, అది తినే పదార్థం కాదు. తింటే పొట్ట పాడైపోతుంది. పీకు, ఇదిగో, నువ్వు మళ్ళీ బ్రష్ చేసుకో. ఆ. చూపించు పీకు, బ్రష్ ఎలా చేసుకుంటావో. ఉహుం, అలా కాదు, ఇలా. పైకి కిందకి, పైకి కిందకి, రైట్ టు లెఫ్ట్, గుండ్రంగా, పళ్ళు ఉంటాయి అందంగా మెరుస్తూ. వెరీ గుడ్. ఇప్పుడు కథ విందామా? తప్పకుండా. ఒకసారి ఒక పిల్లాడి పన్ను విరిగిపోయింది. అమ్మా, ఆ పిల్లాడు నాన్న కాదు కదా. నాన్న బ్రష్ చేసుకోలేదు. ఆ, ఉమ్, ఉమ్. ఆ, 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 నేను ఇదిగో వెళ్తున్నాను.